హాయ్ ఫ్రెండ్స్, ఎప్పటిలాగే మరో ఆసక్తికరమైన అంశం గురించి చర్చించబోతున్నాం. ఈరోజు మనం ఎందుకు కొన్ని తాలిబాన్లు అలాగే ఆఫ్ఘన్ ప్రజలు కూడా ఐ లవ్ యూ ఇండియా అని అంటారు అనే విషయంపై మాట్లాడుకుందాం. మీకు తెలుసా, తాలిబాన్ వంటి దేశంలో కూడా భారతదేశాన్ని ఎంతో గౌరవిస్తారు, ప్రేమిస్తారు. ఎక్కడైనా చాలా ఆశ్చర్యకరంగా ఉంటుందా? మానవ సంబంధాలు ఎప్పుడు కేవలం సరిహద్దులకే పరిమితం కావు కదా. మరి ఈ అనుబంధం ఎలా వచ్చింది? ఎందుకు ఆఫ్ఘనిస్తాన్ ప్రజలు ఇండియాని ఇష్టపడతారు? ఈ వీడియో చూస్తూనే తెలుసుకుందాం. ఇక మనం మొదటగా మన చరిత్ర గురించి మాట్లాడుకుందాం. చాలా పాతకాలం నుండే మనం ఆఫ్ఘనిస్తాన్ దేశంతో ఎంతో దగ్గర సంబంధం కలిగి ఉన్నాం. మళ్ళీ చెప్పాలంటే ఈ సంబంధం 3300 బీసీ కాలం నాటిది. అప్పట్లో ఇండస్ వ్యాలీ సివిలైజేషన్ అంటే హరప్పా నాగరికత. ఇది కేవలం భారత్, పాకిస్తాన్ మాత్రమే కాదు, ఆఫ్ఘనిస్తాన్లోనూ ఉందని తెలుసా? అప్పుడు నుండే మన సంస్కృతులు కలిసి ఉన్నాయి. అక్కడి గాంధార రాజ్యం మహాభారతంలో గాంధారి అనే పేరుతో ప్రస్తావించబడింది. కాందహార్ అనే ప్రాంతం అప్పుడు గాంధార రాజ్యంలో భాగంగా ఉండేది. ఇలా ఆఫ్ఘనిస్తాన్ మరియు భారతదేశం అనేక శతాబ్దాలుగా ఒకే సామ్రాజ్యానికి చెందినవి. ఆఫ్ఘనిస్తాన్లో కేవలం చరిత్రే కాకుండా సాంస్కృతిక పరంగా కూడా మన దేశానికి అనేక సంబంధాలు ఉన్నాయి. కొన్ని శతాబ్దాల కిందట ఆఫ్ఘనిస్తాన్ హిందూ బౌద్ధ రాజుల ఆధీనంలో ఉండేది. బుద్ధుడి విగ్రహాలు, గుహలు ఇప్పటికీ ఆఫ్ఘనిస్తాన్లో ఉన్నాయని మీకు తెలుసా? కాబుల్, బామియాన్ వంటి ప్రాంతాల్లో ఇప్పటికీ పురాతన గుహలు, బుద్ధ విగ్రహాలు ఉన్నాయి. ఈ విగ్రహాలపై శివుడి చిత్రాలు కూడా పలు చోట్ల కనబడినట్లు చరిత్ర చెబుతుంది. అంతేకాదు, ఆఫ్ఘనిస్తాన్లోని పలు నగరాల పేర్లు సంస్కృతం నుంచి తీసుకున్నవి. ఉదాహరణకు, కాబుల్ అనే పేరు కుబా అనే సంస్కృత పదం నుంచి వచ్చింది. పుష్కలంగా సంస్కృత పదాలు ఆఫ్ఘన్ భాషల్లో వినిపిస్తాయి. ఇదంతా మన సంస్కృతులు ఎన్నో కాలాలు కలిసి ప్రయాణించిన దానికి ఒక సాక్ష్యం అని చెప్పొచ్చు. ఇప్పుడు బాలీవుడ్ గురించి మాట్లాడితే, ఆఫ్ఘనిస్తాన్లో భారత సినిమాల పట్ల ఉన్న అభిమానానికి వర్ణన లేకుండా పోతుంది. బాలీవుడ్ ఆఫ్ఘనిస్తాన్లో ఎంత క్రేజ్ ఉందో తెలుసా? 1980ల నుండి అక్కడి ప్రజలు భారత సినిమాలను ఎంతో ఇష్టపడేవారు. అక్షయ్ కుమార్, సల్మాన్ ఖాన్, షారుఖ్ ఖాన్ పేర్లు సాధారణంగా ఆఫ్ఘన్ వీధుల్లో వినిపిస్తాయి. ఒకసారి కాబుల్లో అమితాబ్ బచ్చన్ గారు సినిమా షూటింగ్ కోసం వెళ్ళినప్పుడు ఆఫ్ఘన్ ప్రభుత్వం ప్రత్యేకంగా వారిని కూడా ఒక రోజు ఆపి భద్రత కల్పించింది. అంతగా వాళ్ళు మన సెలబ్రిటీలను ఇష్టపడేవారు. అప్పటికీ ఆఫ్ఘన్ ప్రజలు భారత సినిమాలను చూస్తూ ఆనందిస్తారు. బాలీవుడ్ వారు ఆ దేశంలో అందించే ఆనందం కూడా ఇండియా ఆఫ్ఘన్ అనుబంధానికి ఒక పెద్ద కారణం. మరి మనందరికీ ఇష్టమైన క్రికెట్ విషయానికి వస్తే, ఆఫ్ఘనిస్తాన్ మరియు ఇండియా మధ్య ఉన్న క్రికెట్ సంబంధాలు మరింత బలంగా ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఆఫ్ఘనిస్తాన్ క్రికెట్ జట్టు వాళ్ళ డ్రీమ్ గేమ్ని నిలబెట్టడానికి భారతదేశం ఎంతో సహాయం చేసింది. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి తీసుకున్న తర్వాత అక్కడి క్రికెట్ ప్రాక్టీస్, ఫండింగ్ అన్నీ ఆగిపోయాయి. అప్పుడు భారత్ ఆఫ్ఘన్ క్రికెట్ టీంకి ఆర్థిక సహాయం చేసింది. మన దేశము ఆఫ్ఘన్ క్రికెటర్లకు శిక్షణ అందించడం, గ్రౌండ్స్ ఇచ్చి వాళ్ళకు స్పాన్సర్షిప్స్ ఇవ్వడం చేస్తుంది. ఈ సపోర్ట్ కారణంగా ఆఫ్ఘన్ క్రికెటర్లు మన దేశాన్ని ఎంతో గౌరవంగా చూస్తారు. కేవలం క్రికెట్, బాలీవుడ్ మాత్రమే కాదు, మన దేశం ఆఫ్ఘనిస్తాన్కు ఇన్ఫ్రాస్ట్రక్చర్, హ్యుమానిటేరియన్ సపోర్ట్ కూడా చాలా వచ్చింది. ఆఫ్ఘన్కి ఇండియా ఎన్నో ప్రాజెక్టులు అందించింది. ఉదాహరణకు, సల్మా డ్యామ్ నిర్మించడం, కొత్త పార్లమెంట్ బిల్డింగ్ ఏర్పాటు చేయడం, విద్యుత్ లైన్లు, రోడ్లు, ఆసుపత్రులు కట్టడం ఇవన్నీ మన దేశం చేసింది. ఇక తాలిబాన్ రూల్ వచ్చినప్పుడు కూడా మనం ఆఫ్ఘనిస్తాన్కి 50,000 మెట్రిక్ టన్నుల గోధుమలు పంపించాం. అక్కడ పిండి కొరత కారణంగా ప్రజలు దుర్భరంగా ఉండే పరిస్థితుల్లో ఇండియా చేసిన ఈ సాయం వాళ్ళు మర్చిపోలేరు. తాలిబాన్ గురించి కూడా మనం ఒక ముఖ్యమైన విషయం తెలుసుకోవాలి. 2021లో తాలిబాన్ ఆఫ్ఘనిస్తాన్ను తిరిగి చేపట్టినప్పుడు చాలామంది కాశ్మీర్ విషయంలో తాలిబాన్ మన దేశానికి హానికరమని అనుకున్నారు. కానీ నిజానికి తాలిబాన్ భారతదేశం మీద హానికరం కాకుండా కాశ్మీర్ విషయంలో ఎలాంటి జోక్యం చేసుకోకుండా ఉంటామని ప్రకటించింది.
ఇది అందరికీ ఆశ్చర్యం కలిగించింది. ఇదంతా చూస్తే మనకు అర్థమవుతుంది ఇండియా, ఆఫ్ఘనిస్తాన్ అనుబంధం ఎప్పటి నుంచో ఉంది. ఇది కేవలం చరిత్ర, రాజకీయాలు, సాంకేతికతతో సంబంధం ఉన్నది కాదు. మనం మధ్య ఉన్న మానవీయ అనుబంధం కూడా చాలా గొప్పది. బాలీవుడ్, క్రికెట్ మరియు మానవత్వంతో మనం మన సంబంధాలను మరింత బలపరుచుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయడం, మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి.